ఏపీలో పొలిటికల్ తుఫాన్ రాబోతోందట. వచ్చే 6 నెలల్లో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారబోతున్నాయట. అవును, నిజమని ప్రముఖ పొలిటికల్ విశ్లేషకులు జడశ్రవణ్ బాంబు పేల్చారు. ఏపీలో శాంతి భద్రతల లోపాలు, హిందూ దేవాలయాల్లో అపచారాలు చోటు చేసుకుండడంపై కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారట. చంద్రబాబు పాలనలో ఫెయిల్ అవుతున్నారని గుర్రుగా ఉన్నారట. పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల పాప పరిరక్షణ దీక్షలు, సనాతన ధర్మం పేరిట నిరసనలు తెలిపారు. హిందుత్వాన్ని ఓన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే హోంమంత్రి అనిత వైఫల్యాన్ని పవన్ ఇటీవల ఎత్తి చూపారు. తాజాగా తమ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, చంద్రబాబు నిర్ణయాలు సరిగ్గా తీసుకోవాలంటూ పరోక్షంగా హెచ్చరికలు చేశారు. ప్రెస్ మీట్లలోనూ వాపోతున్నారు. ఇక చంద్రబాబు కూడా తన కొడుకు లోకేష్ ను వచ్చే 6 నెలల్లోనే సీఎం చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే చంద్రబాబు దిగిపోయి లోకేష్ సీఎం అయితే పవన్ ఒప్పుకోరని, ఆయన ప్రభుత్వంలో కొనసాగరని సమాచారం. దీంతో ప్రభుత్వం నుంచి బయటకొచ్చి ఎమ్మెల్యేలను విడదీస్తారని, మరో ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్ తరహా రాజకీయం నడిపి బీజేపీ ప్రోద్బలంతో ఏపీలో పవన్ సీఎం అవుతారని జడశ్రవణ్ బాంబు పేల్చారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందని చంద్రబాబుకు పవన్ వెన్నుపోటు పొడిచి కట్టప్ అవుతారని జడశ్రవణ్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. రేపొద్దున ఈ గవర్నమెంట్ కోరిలేషన్ గవర్నమెంట్ ఉంటుందో లేదో కూడా చెప్పలేము. ఈ విధమైనటువంటి హిందూ ధర్మం మీద అటాక్ తోటే చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి పదవి నుంచి దింపబోతున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? భారతీయ జనతా పార్టీ దే ఆర్ యూటిలైజింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ త్రూ పవన్ కళ్యాణ్. రేపు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయాలంటే ఇలాంటి ఇన్సిడెంట్ వాళ్ళకి చాలా అవసరం. బట్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ కపుల్ ఆఫ్ ఇయర్స్, ప్రాబబ్లీ 2025 మిడ్ కావచ్చు, ఎండ్ కావచ్చు, ఏదేమైనా విత్ ఇన్ కపుల్ ఆఫ్ 6 months లో పొలిటికల్ సిస్టమ్ లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ జరుగుతాయి అనేది అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే నారా లోకేష్ ని మరో డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్పే అవకాశం ఉందా అనేది ఒక విధమైనటువంటి డిస్కషన్ జరుగుతుంది. సో నేను అనుకుంటాను ఖచ్చితంగా నారా లోకేష్ గారిని మరలా ఒక ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. నో డౌట్ అబౌట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయనప్పుడు ఆడపిల్లల మీద దాడులు, దళితుల మీద దాడులు, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద దాడి, సనాతన ధర్మం మీద దాడి, ఇవన్నీ దాడి చూపించి ఒక 5 day ప్రెస్ మీట్ లో చెప్పేసి మద్దతు ఉపసంహరించుకుంటున్నాం, మేము ఎమ్మెల్యేలు అందరూ బయటికి రండి. మళ్ళీ సీన్ కట్ చేస్తే ఎన్టీ రామారావు గారి వైస్రాయ్ హోటల్ సీన్ గుర్తొస్తుంది. నిన్న ఒక మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారులే, మేము 15 ఏళ్ళు పొత్తులో ఉండాలనుకున్నాము కానీ అలా ఉంచేలా కనపడట్లేదు అనే మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారు.